దేవుడు ఈరోజు అభిషేక తైలమును పరిశుద్ధ స్థలము కొరకు అనే మాటలు నేర్చుకుందాము. ఏంటి చెప్పండి? అభిషేక తైలము పరిశుద్ధ స్థలము కొరకు. దేనికోసం అభిషేక తైలము? పరిశుద్ధ స్థలము కొరకు. దేవుడి మాటల ముందు పాట పాడుతున్నాము. గతకాలం అంతా నీ నీడలో దాచావు దేవా అని పాట పాడుతున్నాము.
తైలము పరిశుద్ధ స్థలం కొరకు అనే మాటలు మనం చెప్పుకున్నాం. ఆ పరిశుద్ధ తైలం లేకపోతే ఏమి నష్టాలు ఉన్నాయి, ఏమి లాభాలు ఉన్నాయి? మొదటిగా ఏమంటే లాభం, ఎత్తబడే సంఘంలో ఉంటాం. ఎత్తబడే సంఘంలో పెళ్లి కుమార్తె సంఘంలో బోర ఊదినప్పుడు వినబడదు. ఇక్కడ ఎన్ని శ్రమలు పడినా, ఎంత ప్రార్థనలు చేసినా, ఎన్ని కష్టాలను ఎదిరించుకుంటూ ఈదుకుంటూ దేవుని సన్నిధికి వచ్చినా ఎత్తబడే సంఘంలో మాత్రం ఉండాలి. బుద్ధి లేని కన్యకులు, బుద్ధి గల కన్యకుల కోసం తెలుసు 10 మంది కన్యకులు ఉన్నారు, సిద్ధపడ్డారు. కానీ సరిగ్గా బోరోదేటప్పటికి 5గురికి దగ్గర అభిషేకం ఉంది, ఆ పరిశుద్ధ తైలం ఉంది, అభిషేక తైలం ఉంది వాళ్ళ దగ్గర. కాబట్టి అది అనమాట మనకు బెనిఫిట్ ఏంటంటే యుగాల దేవునితో ఉండడం. ఎంత గవ్వించినా కొనలేదు, నువ్వెంత ఆశపడ్డా రాలేదు. అది ఒకవేళ లేకపోతే విడవబడిన సంఘంలో ఉంటే ఏం జరుగుతుంది? సాతానుడు అక్కడ నుండి వాడి రాజ్యమేళానికి వచ్చేస్తాడు, వాడికి ఆర్డర్స్ వచ్చేస్తాయి. ఇప్పటికి ఆర్డర్స్ ఉన్నాయి, కానీ కానీ కృపకాలంలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని దేవుని యొక్క అభిషేక తైలముతోటి దేవుడు అలంకరించి కాపాడుతున్నాడు. కానీ అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు డ్యూటీ అయిపోతుంది, సాధారణ డ్యూటీ స్టార్ట్ అవుతుంది. బాగుంటుంది అప్పుడు. ఇంకా కృపకాలం లేదు, కానీ నువ్వు చేసిన తప్పులకి క్షమాపణ ఉండదు. వాడు ఏం చేస్తాడంటే అందరికి మధ్యన గొడవలు పెడతాడు. యుద్ధాలు ఇప్పటికే జరుగుతున్నాయి, ఎలాగ రక్షణ లేకుండా చంపేద్దామని ఒకరికొకరు కొట్టుకొని చేస్తున్నారు. యుద్ధాలు జరుగుతున్నాయి, అనేకమైన యుద్ధాలు జరుగుతున్నాయి. మీకు తెలుసు మన దేశంలో ఎన్నో అల్లకొల్లలు ప్రభుత్వం సాధారణ దూరి. ఎందుకంటే తిమోతి రాసిన పత్రికలో ఉంది కదా, సంపూర్ణమైన భక్తి మానేలేని భక్తి లేకుండా ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఒకటి చెప్తే ఇంకొకటి చెప్తున్నారు. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశాలు, వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు. అనేకమైన ఆత్మల బయలుదేరి ఉన్నాయి. మంచి దినాల్లో నేను పరీక్షించుకోండి అని మొదటి యోహాను 4:1 ఉంది. ఇంకా అనేకమైన వచనాల్లో మనం చెప్పుకున్నాం. అది వివేచన ఆత్మ కృపావరాల్లో 1 కొరింథీ 12 కృపావరాలు ఉన్నాయి. ఆ కృపావరాల్లో వివేచన ఆత్మ అని ఉంటుంది. దొంగోళ్ళు ఇప్పుడు ఎలాగ ఇంటిలో దూరిపోతున్నారు చెప్పండి. స్కామ్ ఎలా తీసేసి బ్యాంకులో డబ్బులైతే ఎలా తీసేస్తున్నారు. అలాగే చాలా అందంగా ఉంటారు వాళ్ళు, చాలా చక్కగా మాట్లాడతారు. అలాగే సాధారణుడు కూడా అలాగే దూరిపోతాడు మనుషులు వాళ్ళ మైండ్లోకి. ఎందుకంటే లోకానుసారంగా జీవిస్తే, లోకానుసారమైన భూ సంబంధమైనవే వెతుక్కుంటూ ఉంటే, దానికోసమే దుఃఖపడుతూ ఉంటే అలాగే ఉంటుంది. లోకానుసారమైన దుఃఖం ప్రతి ఇంట్లో ఉంటాయి. కానీ గమ్యం చేరాలి, గురి ఎందుకే పరిగెడుతున్నాను అంటున్నాడు కదా పౌలు గారు. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దినము రాకముందే. ఎందుకు ఆ పాట పాడుకుంటున్నారు? ఆ ఉగ్రత దినము రాబోతుంది. ఆ సాతానుడు వచ్చేసే టైము సమీపిస్తుంది. వాడి డ్యూటీ స్టార్ట్ చేయడానికి సమీపిస్తుంది. ఆ విషయం చాలా మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే పెళ్లి కుమార్తె సంఘాన్ని కాపరి సిద్ధపరచాలి. కాపరికి సంఘం మీద బాధ్యత ఉంటుంది, శిష్యులకి విశ్వాసులకి సంఘం మీద బాధ్యత ఉంటుంది. ఈ సంఘం ఎవరి సంఘం వాళ్ళదే అనుకున్నారు. ఒక్కటే కాదు, స్వార్థపరులాగా సార్వత్రిక సంఘం అంటే అన్ని సంఘాల మీద కూడా బాధ్యత ఉంది. ప్రపంచం అంతటి మీద కూడా బాధ్యత ఉంది. ప్రతి ఒక్క మనిషి మీద కూడా బాధ్యత ఉంది. అందుకనే రక్షించే వారి పట్లలో, నశించే వారి పట్లలో
మిమ్మల్ని ఒక సువాసనగా చేశాను అని 1 కొరింథీ 2:15 చెప్తున్నారు. ఎందుకు చెప్పారు అలాగా? మాకు తెలుసమ్మా, దేవుడు నమ్ముకున్నామమ్మా అని బుర్రతిరుగుడిగా మాట్లాడతారు. నామకార్థంగా ఉండి ఇటు లోకము, అటు దేవుడు, అటు సినిమాలు, అటు దేవుడి ఎడ భయము, భక్తి, పండగలు, ఇవన్నీ కూడా. నేను ఒకప్పుడు నేను కూడా అలాగే జీవించిన మనిషినే. నేను అలా నష్టపోయిన మనిషినే. సాధారణ మనుషులోనే దూరుతాడు, పూర్తిగా కనబడతాడు కూడా. ప్రార్థన చేస్తే మనిషిలో నుంచి దేవుడైనా వస్తారు, ప్రార్థన చేస్తే కూడా దెయ్యమైనా వస్తారు. రెండిట్లో ఎవరో ఒకరు వస్తారు. ఇద్దరికి మన హిస్టరీ తెలుస్తుంది. ఇంకా అవును మనుషులు తెలియదు. అది తెలుసుకోవడానికి వివేచన ఆత్మ ప్రకటన, మరి 1 కొరింథీ 12 కృపావరాల్లో వివేచన ఆత్మ ఉంది. అది నా కళ్ళలో దేవుడు చూపించారు. వివేచన ఆత్మ ఏవో అని ఇస్తున్నారు ఒక పాస్టర్ గారు. కాబట్టి ఆయన మా ఇంట్లో పాస్టర్ గారే. కాబట్టి మా మేనమామయ్య అవుతాడు, మా మమ్మీ వాళ్ళ తమ్ముడు ఇస్తున్నాడు. నాకు అప్పుడు అర్థం అవ్వలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే వివేచన ఆత్మ లేకపోతే మనుషులు ఎవరున్నారు తెలియదు, సేవకులు ఎవరున్నారు తెలియదు, మంచి చెడ్డ ఏంటి. సినిమాల్లో చూపిస్తుంటారు, హీరో చక్కగా ఉంటాడు కదా, అందులో దెయ్యం ఉంది, హీరోయిన్తో పాట పాడుతుంది, తర్వాత కాసేపు దానిలోంచి దెయ్యం కనబడుతూ ఉంటుంది. ఆ డైరెక్టర్ అలా చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా అందరికీ తెలిసివే, కానీ బైబిల్లో కూడా అదే ఉంది. ఇవన్నీ కూడా బైబిల్ కూడా అందరికీ తెలిసిందే. కానీ బైబిల్లో ఎలాగుందో, దేవుడు ఏం చెప్తున్నారు, అది దుష్టుడు విననివ్వడు, బాగుపడనివ్వడు. అందులో ఏం లేవు, అదంతా యాక్టివే. కానీ రాబోయే సంగతులు ఇలా ఉంటాయని మనం జాగ్రత్తగా ఉండాలి. అందరికీ దేవుడు జ్ఞానం ఇచ్చారు, మతం కులం భేదం లేకుండా. కానీ ఆ జ్ఞానము పైన వచ్చే జ్ఞానంతో నింపబడి ఉండాలంటే అభిషేక తైలములు, పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తములో చేయవలెను అని చెప్పి ఈ దేవుడు మోషే గారికి ఆర్డర్ ఇచ్చారు. ఎక్కడంటే నిర్గమాకాండం 31:11 మరియు యెహోవా మోషేతో ఇట్లా, ఇశ్రాయేలుతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరింపవలను. విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. చాలా మంది చర్చలకు రాదు. దేవుడు ఉన్నాడులే అనుకోరు, వాళ్ళు ఇష్టం వచ్చిన పనులు ఆ రోజంతా చేసుకుంటుంటారు. సెలవు దినం కదా, రోజంతా వారమంతా పనులు చేసుకుంటారు. ఆ రోజు బట్టలు ఉతుక్కుంటారు, చికెన్ బిర్యానీ తింటారు, సాయంత్రం 4 గంటలు వేసరి సినిమా చూడడానికి వెళ్తారు, ఎంజాయ్ చేయడానికి, బీచ్కో సినిమాలకో ఎంజాయ్ చేయడానికి, ఆడుకోవడానికో క్రికెట్ ఆడడానికి. ఇవన్నీ కూడా అల్లరితో కూడిన ఆటపాటలు అని చెప్పి వాక్యం చెప్తుంది. దేవుని రాజ్యాన్ని వెళ్ళరు అని. మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే. అందుకనే దేవుని ఆలయానికి రానివ్వకుండా సాతానుడు చేస్తున్నాడు ఈ లోకంలో, ఇప్పుడున్న లోకంలో. కానీ ఆయన కృప చొప్పున, దేవా ఇంకో వాక్యమైన అర్థంలో నేను చూసుకున్నాను, నేను సరి చేసుకుంటాను, నన్ను క్షమించయ్యా, ఇంకెప్పుడు నేను ఇలా చెయ్యను అని చెప్పి ప్రమాణం చేసినప్పుడు కలలో దాన్ని చంపినట్టు దేవుడు నాకు కలలో చూపించారు సినిమా తీయాలి. అది ఎప్పుడైతే 1999లో వెళ్ళిపోయిందో, అది చంపాడో దేవుడు, జలకన్యలాగే ఉంటుంది. కానీ ఆ పేక పోర్టబిలిటీ, నేరాలు ఘోరాలు అంటే ఇష్టపడేదాన్ని నేను. ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ ఉంటుంది. చిట్కాలు, సీరియల్ ఇవి తప్ప ఏమి చూడలేదు. అందుకనే పోర్టబిలిటీ చూపించారు. ఇప్పుడైతే చాలా పెద్ద టీవీలు ఉన్నాయి. ఇప్పుడు సినిమా హాల్లో పెట్టుకొని చూస్తున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి చూస్తున్నారు. రాత్రి పగులు సెల్ ఫోన్ వదలట్లేదు. తెల్లారి 3 వరకు చూస్తున్నారు. కాబట్టి ఆ చీకట్లో పోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆలయానికి పిలుస్తున్నాడు. ఎందుకంటే అభిషేక తైలముతో అలంకరించడానికి. హెబ్రీ 1:9 ఉంది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. ఎందుకు? నీతిని ప్రేమించి సత్యం వచ్చావు కదా. అందుకే ఆ దుర్నీతిని నువ్వు ద్వేషించట్లేదు, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించావు. కాబట్టి
నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలంతో నేను నిన్ను అభిషేకిస్తున్నాను అని చెప్తున్నాను. నేను అనేక మందికి అలాగా పరిశుద్ధాత్మ దేవుడిని పట్టుకొని ఆయన కలిగి ఉండి, మరి ఆ తైలము నాకు 1999లో పరిశుద్ధాత్మ తైలం పట్టుకుంటే, కబుర్లు పట్టుకుంటే అది వేసే రక్తంగా మారినట్టు చూపించారు. ఒక క్యాన్సర్ పేషెంట్ గతసర్పాలు పట్టిన 5 బాగుపడ్డారు. వాళ్ళు 1999లో నేను ప్రేయర్లో 2 నెలల మా ఇంటి కోసం నేను ప్రార్థనలో ఉంటే, ఆలోచి నేను ప్రార్థన ఉంటే 7 ప్రార్థన చేస్తుంటే, అమ్మ రాత్రి అంతా సాధనాడు నన్ను మింగేస్తున్నాడు, నా మీద పడిపోతున్నాడు, నా ఒళ్ళంతా ఇప్పటికీ సాయంత్రం అయినా మండిపోతుంది. ఆయన ఏడిస్తా నా దగ్గరికి వస్తే దేవుడు తీసుకొచ్చారు. ఆమె రాలేదు కదా, ఆమె ఏడుస్తుంది ఒక బాధలో. కానీ ఎవరి దగ్గర తీసుకొస్తాడు? ఎవరైతే నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తారో అటువంటి వారి దగ్గర పంపిస్తాడు. ఆ ద్వేషించి నేను దిద్దుబాటు చేసుకుంటున్నప్పుడు ఈ సినిమా సేపు ఏమైంది కదా, పరిశుద్ధపరిచాడు దేవుడు, పరిశుద్ధాత్మతో నింపాడు. ఆ నింపిన మనిషి దగ్గరికి ఒక బిడ్డని తీసుకొచ్చాడు. సలోమి ఆ పేరు. రాత్రి నా పక్కనే పడుకుంది, నేను చక్కగా పడుకున్నాను. కానీ తను అలా బాధపడుతున్నట్టు నాకు తెలియదు. ప్రేయర్లో 2 నెలల ప్రేయర్లో ఉన్నప్పుడు అప్పుడు నేను సేవకురాలు కాదు, నేను ఒక పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేసుకోవడానికి 2 నెలలు వచ్చాను ఏకాంతానికి. అక్కడ అనేక మంది బిడ్డలు సంవత్సరాల కొద్దీ ఉంటారు. అక్కడ దిద్దుబాటు చేసుకొని దేవుడా దెయ్యమా ఏదో ఒకటి నాతో మాట్లాడాలని వస్తారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు బట్టి వచ్చి కూర్చుంటారు. మీరు దిద్దుబాటు చేసుకుంటారని ఒక చెట్టు చూపించి ఆ పాస్టర్ గారు అక్కడ కూర్చోబెట్టేస్తాడు అంతే. కానీ నన్ను దేవుడు ఒక ప్రత్యేకించాడు. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేకంగానే దేవుడు నన్ను చూస్తాడు చిన్నప్పటి నుండి కూడా. ఎందుకంటే నన్ను ఎంచుకున్నాడు ఆయన. గర్భంలో రూపించబడకముందే నాకు ఇప్పుడు దేవుడు అర్థమవుతూ ఉంటుంది. అలా నా జీవితంలో అలా స్టెప్ బై స్టెప్ నాకు ఎందుకు అలా జరుగుతుందంటే ఒక్కొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అర్థమవుతుంది. వాక్యమే కదా కన్ఫర్మ్ చేసేది. మనిషి సాక్ష్యానికి, అక్కడ క్రియలకి, అక్కడ జరుగుతున్న అద్భుత కార్యాలకి కరెక్ట్గా వాక్యం ఉంటేనే కదా నా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, అలాంటివి అర్థమవుతాయి. నన్ను ప్రత్యేకించాడు, నన్ను ప్రతిష్ఠ చేసుకున్నాడు, నన్ను ఎంచుకున్నాడు. ఎందుకు? లోకం వైపు చూడకుండా పరిశుద్ధంగా నన్ను పెంచాడు. ఇది స్కూల్ నుంచి వచ్చేదాకా నాకేం తెలియదు, అలా పెంచాడు దేవుడు నన్ను. నా ఇల్లైతే లోకంతోనే నిండుంది, నా పుట్టిల్లేంటి అత్తిల్లేంటి అంతా కూడా లోకంతోనే నిండుంది. కానీ ప్రత్యేకించాడు. అనుకుంటారు ఇంటికి చక్క పెట్టుకోండి, తర్వాత మిగిలిన చక్కర పెట్టుకుంటారని అంటారు. కానీ అది తప్పు. మరి యేసయ్య తండ్రి చిత్తాన్ని నెరవేర్చినప్పుడు అన్ని దగ్గర కూడా, అన్ని చోట్ల కూడా అన్ని అద్భుత కార్యాలు చేశాడు. కానీ వాళ్ళ అవిశ్వాసాలు బట్టి తన ఇంట్లో ఏ కార్యాలు జరగలేదని ఉంటుంది. మత్తయి 13:54, 53 నుంచి 58 వచనాల్లో ఉంటుంది. అక్కడ మీరు చదువుకుంటే వాళ్ళ అవిశ్వాసాలను బట్టి ఎవరి బట్టి వాళ్ళకి క్రియలు జరుగుతాయి. దేవుడు తీర్పులోని లెక్క అడుగుతారు. రక్షణ కూడా ఎవరిది పర్సనల్. భక్తి అనేది పర్సనల్. ఎవరి బట్టి ఎవరు బాగుపడిపోదాం అనుకున్నది డబ్బు విషయంలో, భూలోక సంబంధమైన విషయాలు. కానీ ఆత్మ సంబంధమైన విషయంలో అయితే దేవుడు ఎవరిలో ఉన్నాడు, దేవుడు రాజ్యానికి తీసుకెళ్తాడు, ఎంతబడే సంఘంలో మనం ఉంటామంటే దాని అన్నిటికీ కూడా ఈ కృపకాలంలో సరి చేసుకునే టైం ఇచ్చాడు. కృపకాలం అంటే వ్యాలిడిటీ. సెల్ ఫోన్కి ఎలాగైతే రీఛార్జ్ చేయకపోతే వ్యాలిడిటీ అయిపోతుంది పలకలో, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. ఏసీ చేతిలో పెట్టేసి అక్కడ మధ్యాకాశంలో బోర్ ఊదినప్పుడు వాళ్ళకే వినపడుతుంది. ఆయన చేతిలో పెట్టేసి ఆయన వెళ్ళిపోతాడు, ఆయన డ్యూటీ అయిపోతుంది. ఇప్పుడు సాతాను వచ్చినప్పుడు వాడు రాజ్యం చేసేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? దానికోసం ఇవన్నీ కూడా దేవుడు మన సాక్ష్యాలు అలా ఉండాలి. అలా మనం సాక్షిగా నిలబడాలి. అనుదినము ఒక సాక్షిగా నిలబడాలి. దేవుడు వాడుకుంటాడు. నీవు నీతిని ప్రేమించింది, దుర్నీతిని ద్వేషించింది, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించాడు. దేవుడు నన్ను 1999లో నన్ను దేవుడే అభిషేకించాడు. మనుషులు అభిషేకించింది అదేం చల్లదు. పరిశుద్ధాత్మ పొందుకోవడం అంతే.
మేడగదిలో 120 మంది పొందుకున్నారు. అందులో యేసయ్య 70 మంది శిష్యులు ఉన్నారు. ఆ వాక్యం చూపించమంటే చూడండి, వాక్యం రోమపత్రిక 16వ అధ్యాయంలో కొన్ని ఉన్నాయి. లూకా సువార్త 10వ అధ్యాయంలో దేవునికి 70 మంది శిష్యులు ఎవరు? 12 మంది శిష్యులు అనుకుంటారు, కానీ దేవునికి యేసయ్యకి 70 మంది శిష్యులు ఉన్నారు. లూకా సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరుగా పంపించాడు. 70 మంది శిష్యుల్లో ఇద్దరిద్దరుగా పంపించాడు. అది 1వ వచనంలో ఉంది. తర్వాత అపోస్తలు 12 మంది శిష్యులు కూడా లూకా 10వ అధ్యాయంలోనే మీరు చదివితే 120 మంది అందులో దేవుని ఆత్మను పొందుకున్నారు. అందులో ఈ 70 మంది కూడా ఉన్నారు. అందులో మరియమ్మ కూడా ఉంది. మరియమ్మ కన్యమరియమ్మ పరిశుద్ధాత్మ శక్తి వలన తను గర్భవతిగా ఉంది, కానీ అలా గర్భవతి అయింది తను, కానీ ఆమె పరిశుద్ధాత్మను పొందుకోలేదు. కాబట్టి ఆ మేడగదిలో తను కూడా ఉంది. రోమ 16వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. లూకా 10వ అధ్యాయంలో కూడా ఉంటుంది. మీరు చదివితే అందుకని అక్కడ ఒక మాట కూడా ఉంది 21వ వచనంలో, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మను బహుగా ఆనందించి ఆకాశములకును భూమికిని ప్రభా నీవు జ్ఞానులకు వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచిన వాడవని నిన్ను స్తుతిస్తున్నాను. అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలమైన ఎవరైతే పసిపిల్లల లాంటి హృదయం ఉంటుందో వాళ్ళకే ఇవన్నీ బయలుపరుస్తాడు. ఆ పసిపిల్లల లాంటి హృదయం ఎవరికి వస్తుందంటే పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళకి ఆ పసిపిల్లల లాంటి హృదయం వస్తుంది. వాళ్ళు వింటారు. అది పసిపిల్లలు మన మాట కొట్టేసిన తిట్టేసిన ఎన్ని నిందలైనా ఎన్ని అవమానాలు భరించుకోని ఉంటారు. ఏం పట్టించుకొని మర్చిపోతారు. సేమ్ అలాగే పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళకి దేవుడు అలా కాపాడుతూ వస్తాడని మనం పాట పాడుకున్నాం. రోమ 16వ అధ్యాయం చూద్దాము. మీరు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో పౌలు గారు మరి మాటలు చెప్తున్నారు. నా జతపని వాడుకు తిమోతి, నా బంధువులకు లూకియా, యాసోను, సోసిపత్రు అను వారిని మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ పత్రిక వాసిన తెత్తియు అను నేను ప్రభువులని మీకు వందనములు చెప్పుచున్నాను. నాకును యావత్ సంఘమును ఆతిథ్యమిచ్చు గాయు మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ పట్టణకు ఖజనాదారుడకు ఎరస్తును సహోదరుడకు వర్తులు మీకు వందనములు చెప్పుచున్నారు. మన ప్రభు యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండేగాక. సమస్తమైన అన్యజనులు విశ్వాసములకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలియబడుచున్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తు గురించిన ప్రకటన ప్రకారముగాను మన స్థిరపరచుటకు శక్తివంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక అనే ప్రకటన గ్రంథంలో
మరి పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు ఒక జత పని వారీగా ఉంటారు. ఉండి మరి ఏ ఆటంకాలు వచ్చినా బోధకు వ్యతిరేకంగా భేదంలో ఆటంకంలో కలిసే వారిని కనిపెట్టుకుని ఉండుడని మిమ్మల్ని బతమాలు పొందుచున్నాను వారిలో నుండి తొలగిపోండి అని పౌలు చెప్తున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాలను పొందుకుంటారో వాళ్ళకి విషయాలని వివేచన ఆత్మ ద్వారా అర్థమవుతాయి. ఆ వచనము ఎక్కడుందంటే 17వ వచనం, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని. రోమ 16:17 వచనం వ్యతిరేకంగా భేదములు పెడతా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే సైతానుడు దుష్టుడు ఆ విధంగా పెడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా పరిశుద్ధాత్మ దేవుడు పొందుకోకపోతే అభిషేక తైలము పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం వారి సమస్తము చేయాలి అని చెప్పి మోషే గారి ద్వారా మోషే గారికి దేవుడు మాట్లాడారు ఈ విషయాలు. కాబట్టి ఇటువంటి విషయాలు జాగ్రత్తగా మనం ఆలోచించాలి. దేవుని ఆత్మను పొందుకున్నాను, పరిశుద్ధాత్మ తైలము నా మీద ఉందా లేదా, నేను ఆ విధంగా నేను పని చేస్తున్నానా లేదా అని ఆలోచించాలి. కాబట్టి మరియు యెహోవా మోషేతో ఇంట్లో ఇశ్రాయేలుతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరించాలి అని అందుకు చెప్తున్నారు. మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవా నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును ఒక గుర్తుగా ఉండాలి. విషయాలు అభిషేక తైలం అనేది పరిశుద్ధాత్మ దేవునితో మరి మందిరానికి వెళ్ళడం అనే విషయాలు, ఈ విషయాలు తరతరాలకి కూడా ఇవి తరతరములకు నాకును మీకును ఒక గుర్తుగా ఉండాలి. ఈ గుర్తులే ఏం చేస్తుందంటే ఎత్తబడే సంఘంలో పాల్గొనేలాగా చేస్తుంది. 13:31 నిర్గమాకాండం 31:13 ఈ మాటలు చెప్పారు. మరి రామపత్రికలోని ఓల్డ్ టెస్టిమెంట్లో ఏం చెప్పారో అది న్యూ టెస్టిమెంట్లో కూడా దేవుడు ఈ మాటలు రోమపత్రిక 16వ వచనంలో లూకాసు 10వ వచనంలో మీరు చదివితే మీకు అర్థమవుతాయి. 6 దినములు పని చేయవచ్చు, 7వ దినం యెహోవాకు ప్రతిష్టమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినం పనిచేయ ప్రతి వాటిలో తప్పక మరణ శిక్ష ఉందును. విశ్రాంతి దినాన్ని ఎవరైతే పని చేస్తారో వారికి మరణ శిక్ష అని చెప్పి అప్పుడు దేవుడు చెప్పారు. ఇశ్రాయేలు తమ తరములకు విశ్రాంతి దినాచారంలో అనుసరించి ఆ దినము ఆచరింపవలను. అది నిత్య నిబంధన నాకును ఇశ్రాయేలును అది ఎల్లప్పుడూ గుర్తయ్యుండును. ఎలాగా 6 దినములు యెహోవా భూమి ఆకాశమును సృజించి 7వ దినం పని మాని విశ్రమించానని చెప్పుము. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషే అయితే మాట్లాడి చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలుతో రాయబడిన రాతి పలకలు ఆయనకి ఇచ్చారు. ఈ ఆజ్ఞలు పాటించండి అని. ఆ ఆజ్ఞలు మనం పాటిస్తే ఎత్తబడే సంఘంలో ఉంటాము, వివేచన ఆత్మతో ఉంటాము. మరి మా హెబ్రీలు 1వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నట్టుగా ఆనంద అభిషేక తైలముతో అలంకరించబడతాము. అప్పుడు భూ సంబంధమైన వెతకకుండా పరలోక సంబంధమైన వెతికే వారిగా ఉంటాము. నేను దేనికోసం ఆలోచిస్తున్నాను, దేనికోసం నేను దుఃఖపడుతున్నాను అని మనకి ఎప్పటికప్పుడు ఒక దేవుడు నడిపింపు అనేది వస్తుంటుంది. లేకపోతే నేను దేవుళ్ళనే ఉన్నాను కదా, ఈ బాధలు ఈ కష్టాలు నాకు ఏంటి, దేవుడు నమ్ముకొని ఏంటి ప్రయోజనం అని సాధారణంగా మరి అలాగా వాళ్ళకి దుఃఖము వేదన కలిగిస్తూ ఉంటాడు. ఈ నిర్గమకాండము 31వ అధ్యాయము మనం చదువుకున్నాం కదా, 12వ వచనంలోని మరియు యెహోవా మోషేతో ఇట్లా నీవు ఇశ్రాయేలుతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరించవలను. నిజముగా ఆచరించాలి, అబద్ధంగా ఆచరించడం కాదు, నిజముగా ఆచరించాలి. ఇశ్రాయేలుతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరించవలను. మిమ్మల్ని పరిశుద్ధపరిచి యెహోవా నేనే అని చెప్తున్నారు.
ఆ విశ్రాంతి దినములు పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోను. 6 దినములు మీరు కష్టపడి నీ పని అంతయు చేయవని 7వ దినమున నీ దేవుడైన యెహోవా విశ్రాంతి దినము, దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలో ఉన్న పరదేశులను ఏ పని చేయకూడదు అని చెప్తున్నారు. 6 దినములు యెహోవా ఆకాశము భూమి సముద్రమును వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచను. అలా పరిశుద్ధపరిచిన పరిశుద్ధ దినములో వస్తే నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఆవరిస్తారు. ఆ వాక్యం ద్వారా ఆనంద అభిషేక తైలముతో నిన్ను నింపి వేసే శరీరం రక్తం ద్వారా నేను పరిశుద్ధపరిచి నేను దేవుడు అలాగా పెళ్లి కుమార్తె సంఘంగా సిద్ధపరుస్తారు. ఇది నిర్గమకాండం 25 అధ్యాయము 8 నుండి 11 వచనాల్లో ఉంది. ఎత్తబడే గుంపులో ఉండాలనుకుంటున్నావా, లేకపోతే విడబడే గుంపులో ఉండి నా ఇంట్లో పనులను చేసుకుంటాను, నా రాజ్యం నేను కట్టుకుంటానంటే నీ రాజ్యం కట్టుకోవడానికి నీతో ఉన్నవాళ్ళు ఎవరూ రాదు. నువ్వు రావాలనుకొని నేను దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు ఈ విషయంలో బాధ్యత వహించి చాలా గుర్తు పెట్టుకొని ఇవన్నీ కూడా నీ ఒంటిలో షింక్ అయిపోవాలి. షింక్ అయిపోతుంది, నడుస్తున్నా పనులు చేస్తున్నా ఈ గుర్తులు వస్తూ ఉండాలి. గుర్తు వస్తుంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు రోమ 8:14 ప్రకారము నా మూలంగా నడిపింది. ఎవరైతే నా మూలంగా నడిపించబడతారో వాళ్ళే నా కుమారులు నా కుమార్తెలు అంటున్నాడు. వాళ్ళకే అఘోర శబ్దం వినబడుతుంది, వాళ్ళే ఎత్తబడే గుంపులో ఉంటారు. వీరు నా కట్టడలు ఆచరించి వాటిని అనుసరింపవలెను. నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచి యెహోవాను అంటున్నారు. లేవీకాండము 20 అధ్యాయం 8వ వచనంలో దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఆ రోజు అది గుర్తుపెట్టుకోవాలి, పరిశుద్ధపరుస్తాడు ఆయన. మనం సాతాను విషయంలో సాతానుడు ఎలాగ తిరుగుతున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా దేవుడు సాతాను సృష్టించకపోయినా ప్రధాన దూత కెరూబుగా ఉన్న దూత దేవుని ఆజ్ఞను తప్పిపోయింది కదా, గురి తప్పిపోయినందు వలన ఏదో పెద్ద తప్పు చేయలేదు, గురి తప్పిందంటే ఇప్పుడు మనం కూడా గురువు తప్పితే ఆ సాతానుడే ఆ లూసిఫరే మనుషులు కూడా దూరినప్పుడు వాళ్ళు మన మాట వినరు, ఎంత చెప్పినా వినరు. నేను దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని రాజ్యానికి వెళ్తాను అన్నట్టుగానే కూర్చుంటారు తిష్ట వేసుకొని. అలాంటి వారి కోసం ప్రార్థన చేయడానికి మరి దేవుడు ఏర్పాటు చేస్తున్న సంఘముగా దేవుడు ప్రియ సంఘాలతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. వాడు పరలోకంలో ముందు ఉండేవాడు, వాడి హిస్టరీ ఏంటంటే అది. రెండవదిగా ఆకాశంలో ఉన్నాడు. క్రోస్ చేయబడితే ఎక్కడికి వచ్చాడు? మీరు పోరాడేది దురాత్మల సమూహంతో, వాయు మండలంలో ఉన్న దురాత్మల సమూహంతో ఎమ్మెస్సీ ఆరోగ్యంలో ఉంది కదా. అది రెండవదిగా అక్కడికి వచ్చాడు. ఫస్ట్ పరలోక రాజ్యంలో ఉండేవాడు, రెండోది వాడి స్థానం ఎక్కడికి వెళ్ళింది? ఆకాశంలో వెళ్ళింది. తర్వాత మూడవదిగా ఏదేదో తోటకు వచ్చింది. మూడవదిగా ఆ లూసిఫర్. దేవుడే సృష్టించలేదు దాన్ని, దెయ్యాన్ని ఎందుకు సృష్టించాడు? ఎందుకు దేవుడు ఎలా చేశాడు? మా ప్రాణాలు తింటున్నాడు సాతానుగాడు, ఇళ్ళు దూరి మమ్మల్ని బతకనివ్వట్లేదని ఇంట్లో వాళ్ళు కానీ, సంఘంలో కానీ, మరి ఉద్యోగంలో కానీ, మరి దేశంలో కానీ ఈ దుష్టులు ఎందుకు ఉన్నారు అని ఒకరు క్వశ్చన్ వస్తుంది. వీళ్ళకి తీర్పు లేదా, వీళ్ళ పరిస్థితి ఏంటి అని అనుకుంటారు. కానీ దేవుడు దుష్టుడిని సృష్టించలేదు, సాతాన్ని సృష్టించలేదు, వాడే తయారయ్యాడు. కాబట్టి ఏదేని తోట సర్పము వచ్చింది. మూడవదిగా ఎక్కడికి వచ్చింది? సర్పము ద్వారా ఏదేని తోటకు వచ్చింది. అలా ప్రజలందరినీ అపవిత్రత పరిచింది, పాపంలో ముంచేసింది. అప్పుడు ఏసే ప్రాణం పెట్టారు, ప్రాణం పెట్టి మళ్ళీ పరిశుద్ధపరిచారు. ప్రతి ప్రవక్త ద్వారా మాట్లాడుతూ వచ్చారు. అప్పటికీ కూడా జనాలు మాట వినలేరు, ఇశ్రాయేలు ప్రజలు కూడా మాట వినలేదు, తిరుగుబాటు చేసే స్వభావంతోనే ఉన్నందుకు దేవుడు ఇప్పటికీ కూడా కన్నీరు కారుస్తున్నాడు, దేవుని సేవకులు కారుస్తున్నారు. మరి ఐదవదిగా ఆకాశంలోనే ఉంటూ భూలోకానికి వచ్చి యేసయ్యని కూడా శోధించాడు. మొత్తం 4 అధ్యాయంలో ఇది నది ఏంటంటే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోవచ్చా అని శోధించాడు. ఈ లోకమంతా నాదే కదా, సాగిపడి నమస్కారం చేయొచ్చు కదా అని చెప్తున్నాడు. ఆకాశంలో ఉన్నాడు, భూమి మీదకు ఆరోదిగా ఆకాశంలో ఉన్నాడు, భూమి మీద కూడా వస్తూ పోతున్నాడు. దేవునికి చెందవలసిన మహిమను
వాడు దొంగిలిస్తూ ఉన్నాడు. యోబు దగ్గరికి వచ్చాడు. 4వ పాయింట్ ఏంటంటే యోబు దగ్గరికి వచ్చి ఓడిపోయాడు. యోబుని కూడా అలాగే పరీక్షించాడు. పిల్లల్ని, ఆస్తిని, అన్నింటినీ కూడా. ఎంత భక్తిపరుడైనా దేవుని పరలోక రాజ్యం వెళ్ళి పర్మిషన్ పట్టుకొని మరి వచ్చాడు. నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి నేను ప్రేమిస్తున్నాడు, అంత భక్తి ఉన్నాడు, ఆయన అంత భక్తిపరుడు, ఆయన అంత ఆస్తిపరుడు ఎక్కడా లేడు. ఎప్పుడైతే జయించాడో రెండింతలుగా దేవుడు ఆయన దీవించాడు. ఆ విధంగానే ప్రియ సంగమా, ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు దేవుని ప్రేమించినప్పుడు రెండింతల ఆశీర్వాదం అని నేర్చుకోవాలి. యోబు గారి ద్వారా ఫస్ట్ పరలోకంలోకి వచ్చాడు వాడు. అక్కడ దేవుని ఆజ్ఞని, దేవుని గురి తప్పిపోయాడు. నువ్వు కూడా అలా గురి తప్పి లూసిఫర్లా ఉంటావా? నీకు ఎవరు కోరుకుంటున్నారు? వాక్యం వినేయకుండా, దేవుని మాటలు వినేయకుండా పక్కన పెట్టేసి దేని మీద నువ్వు గురి పెట్టుకున్నావు. సాతాన్లా, లూసిఫర్లా గురి తప్పావంటే పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిని దేవుడు తోసేస్తున్నాడు చాలా మందిని. అందుకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దేవుడు ఎవరికీ లేని భాగ్యం నాకు ఇచ్చాడు అని సంతోషించు ప్రియ సంగమా. దేవుడు మాట్లాడుతున్నారు. మొదటిగా. రెండవదిగా, ఆకాశంలోని దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం అని చెప్పి రెండవదిగా సాతానుడు అక్కడ వచ్చాడు. మూడవదిగా ఎక్కడికి వచ్చాడు? ఏదేదో తోటకు వచ్చి హవ్వని ఆదాం లేని టైంలో మీరు ఇంకా ఎంతగానో మీరు చక్కగా అందంగా తయారవుతారు, మంచి చెడు అన్నీ కూడా తెలిస్తే మీకు అంత జ్ఞానం వస్తుంది అని చెప్పి అలా మోసం చేశాడు. ఎందుకంటే దేవుడితో గడపకుండా సాతానుతో గడుపుతున్నాడు. దేవుడు వచ్చినప్పుడు సాయంత్రం పూట వచ్చినప్పుడు దేవుడితో ముఖాముఖంగా మాట్లాడుతున్నారు. తర్వాత ఆదాం లేని టైంలో ఈ హవ్వ ఏం చేసింది? సాతానుతో గడుపుతుంది. నువ్వు కూడా జాగ్రత్త. చచ్చికి వస్తున్నావు కానీ సాతానుతో గడిపిన టైం ఎక్కడైనా నీది ఉందా? అది దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు వాడితో నీ కనెక్షన్ ఉండదు. వాడిలాగా నువ్వు హవ్వలాగా నువ్వు కూడా మోసపోయి నీ జనాంగాన్ని, నీ కుటుంబాన్ని పాడు చేసుకో, నీ సంఘాన్ని పాడు చేయవు. కాబట్టి 5వదిగా, 4వదిగా యోబు శోధించి ఎలా శోధించబడి ఏ విధంగా తయారయ్యాడైనా భార్యతో సహా నువ్వు మూర్ఖురాల్లో నువ్వు మాట్లాడుతున్నావు అని అడిగిన బూతు మాట్లాడలేదు, హింసించి కొట్టలేదు. ఆయనలో దేవుడు ఉన్నాడు. నువ్వు హింసించి భార్యను కొడుతున్నావా, భర్తను కొడుతున్నావా, పిల్లలను కొడుతున్నావా? నీలో ఎవరు దూరిపోతున్నారు? నీకు శోధనలు వస్తున్నప్పుడు యోగులను సాధించుకుంటే రెండింతల ఆశీర్వాదం వస్తుంది అని నేర్చుకోవాలి మనం. అలాగే ఆకాశంలోనే ఉంటూ మళ్ళీ భూలోకానికి వచ్చి యేసేనే మోసం చేద్దాం అనుకుంది. యేసేనే మోసం చేసిన సాతాను మరి యేసే 40 రాత్రులు 40 పగళ్ళు మరి మానవాళి రక్షణ కోసం ఆయన ఉపవాసం ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఏడవబడ్డాడు. అక్కడికి తీసుకెళ్ళబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడే ఇచ్చుకుని తీసుకెళ్ళిపోయాడు. ఆయనకి విధేయత అవసరమైంది తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. మనకు విధేయత కావాలి కదా. ఆయనకు బాప్తిస్మం అవసరమైంది. బాప్తిస్మం తీసుకొని అక్కడ ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ వరం పొందుకున్నాడు. మరి మనకి కూడా బాప్తిస్మము, పరిశుద్ధాత్మ వరము కావాలి. పరిశుద్ధాత్మ వరం పొందుకున్నా సరే ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు సాతానుని శోధిస్తే యేసే జయం పొందుకున్నాడు. అలాగే మనం కూడా జయం పొందుకోవాలని మనం 6వదిగా నేర్చుకోవాలి. కాబట్టి ఈ సాతానుడు ఏం చేస్తాడు? దేవుడికి రావాల్సిన మహిమను వాడు దొంగలిస్తున్నాడు. వాడిని పూజించమంటున్నాడు. నేనే దేవుడిని అంటున్నాడు. కాబట్టి సృష్టికర్తను విడిచి సృష్టిని పూజించే వారిగా మరి వ్యభిచారం అనేది లోకంలోని మరి చెడు వ్యసనాలని, గూండాయిజము, లేబరుతనము, మరి సంస్కారం లేకుండా ప్రవర్తించడము, బూతులు, అబద్ధాలు, ఇవన్నీ కూడా సాతానుడు ఈ లోకంలో పెట్టించాడు. అందులో నువ్వు ఉన్నావేమో ఒకసారి చూసుకో. దేవుని డబ్బులు దొంగలించడం, దేవుని సంఘాన్ని దోచుకోవడం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా అనేక మందిని కుటుంబాలని పాడు చేయడం నువ్వు నేర్చుకున్నావు, పరిశుద్ధాత్మ పొందుకున్నావు. కానీ దేవుని ఆజ్ఞలు పాటించకుండా సంఘాలు విడిచిపెట్టి ఎక్కడున్నావు అని అడుగుతున్నారు దేవుడు. ఒకసారి పరిశుద్ధాత్మ పొందుకొని అవి రుచి చూసి దాన్ని దేవుని యొక్క ప్రేమను నువ్వు ఎక్కడికి పారిపోయావు అని దేవుడు అడుగుతున్నారు. ప్రసంగి 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ప్రతి దానికి సమయం ఉందని చెప్తున్నారు.
ఇప్పుడు సాతానికైనా మనుషులకైనా ఒక సమయం ఉంది. నువ్వు ఎత్తబడే గుంపులో ఉన్నావా, దేవుడి రాజ్యాంగంలో యుగాలు ఉంటావు. విడవబడే గుంపులో ఉన్నావా, చాలా ప్రమాదం. ఇప్పుడు సాతాను ఒక్కొక్కరిలో దూరి ఆ పనులన్నీ చేస్తాడు. ప్రభుత్వంలో దూరిపోయాడు, రాజుల్లో దూరిపోయాడు, చట్టాలన్నీ కూడా మార్చేస్తున్నాడు. అవన్నీ మీరు గమనిస్తున్నారు, అవన్నీ మీకు తెలుసు. కానీ ఇవి సరి చేసుకోవాలి, దేవుని దగ్గర మోకరించాలి, కన్నీరు కాల్చాలి. భవిష్యత్తులో సంఘం ఎంత పడితే మరి కొంతకాలం ఇంకా ఎత్తపడే వరకు కూడా కొంతకాలం వాడి రాజ్యాన్ని ఈ విధంగా ప్రతి ఒక్కరికి దూరి సమాధాన సంఘాల్లో లేకుండా, కుటుంబంలో లేకుండా, దేశంలో లేకుండా వాడు తాండవిస్తున్నాడు. అందుకనే గర్జించే సింహం వలె నేను ఎవరిని మింగుదునా అని తిరుగులాడుతున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయకపోతే, వాక్యం నేర్చుకోకపోతే, వాక్యం నీ ఒట్టులో లేకపోతే, నీ గుర్తుండకపోతే, 1 యోహాను 1:9 వాక్యం గుర్తుంటేనే దేవుడు నీలో ఉన్నట్లెక్క. వాక్యం ఎప్పుడు గుర్తుంటుందంటే పరిశుద్ధత, అంటే దిద్దుబాటు చేస్తే పరిశుద్ధత వస్తుంది, అప్పుడు గుర్తుంటుందని 1 యోహాను 1:9-10 ఉంది. మీరు చదువుకోండి. దాని ప్రకారం సరి చేసుకున్నప్పుడు వాక్యం కంపల్సరీగా గుర్తుంటుంది. అంత్య దినాల్లో అందరి మీద నేను ఆత్మను కుమ్మరిస్తానంటున్నారు. వాళ్ళ మీద ఆత్మను కుమ్మరిస్తారు. యవ్వనులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలలు కంటారు, మీ కుమార్తెలు ప్రవచిస్తారు. రాబోయే సంగతులన్నీ కూడా తెలుస్తాయి. ఎక్కడ జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, వార్తలు, యూట్యూబ్లు, ఇవన్నీ ఫేస్బుక్లు చూడక ముందే ఫస్ట్ నీతోటే మాట్లాడతారు. అవి నిజంగా వస్తాయి. ఇప్పుడు అన్ని ఫేక్ న్యూస్ వస్తున్నాయి. ఒకరికి జరుగుతుందా లేదా ఒక అనుమానం వస్తే బయలుదేరుతుంది. జరగకపోతే దేవుడు చెప్పిన మాత్రం కంపల్సరిగా జరుగుతుంది. అంచె దినాల్లో ఈ విధంగా జరుగుతాయి. మరి మొదటి వారు కడపడి వారు అవుతారు, కడపడి వారు మొదటి వారు అవుతారు. అంటే మొదట దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకొని వాళ్ళు శరీరానుసార్లు అయిపోయి ఇప్పుడు ఆత్మానుసారులుగా వెనకాతలు వచ్చిన వాళ్ళు ఆత్మ సంబంధాలుగా సంఘాన్ని, ఊరు కోసం, దేశం కోసం, కుటుంబాల కోసం మరి కన్నీరు కాల్స్తున్నారు. అవి అంచె దినాల సూచనలో ఇవి ఒకటి. మరి రక్షణ పొందుకున్నారు లేకపోతే వెనక ఎలా ఉన్నారన్న అనుక్షణం కూడా ఆ రక్షణ అనుక్షణము ప్రకటన 2:10 ప్రకారం అలాగా దాన్ని అలా కాపాడుకుంటూ మనము రావాలి. అప్పుడు సాతానికి తీర్పు ఉంటుంది. అదేంటంటే అపోస్తలుగా ఎక్కడ ఉంటుంది, అది లూకాసు వార్త 10:18 ఉంది. ఒకసారి మాట చూద్దాము. లూకాసు వార్త 10:18 6 పాయింట్లు చూసాం కదా. ఇప్పుడు 7వ పాయింట్ ఇదిగో, ఆయన సాతాను మెరుగు వల్ల ఆకాశం పడుట చూసి తిని ఏసే దర్శనం చూశాడంట. ఆకాశం నుండి భూమి మీద మెరుగులో సాతాను పడ్డాడంట. అది చూశాడు, దేవుడు చూశాడు. అది ఏంటంటే ఎప్పుడైతే సంఘం ఎత్తబడిందో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు తన డ్యూటీ అయిపోతుంది, తను వెళ్ళిపోతాడు. తర్వాత సాతాను డ్యూటీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు అబద్ధ క్రీస్తు, అంత్యక్రీస్తు, ఈ సాతానుడు కలిసి ముగ్గురు కలిసి ఒక్కొక్కరిలో దూరిపోయి వాళ్ళ ఆరోగ్యం విషయంలో, వాళ్ళ కుటుంబం విషయంలో అనేకమైన సమస్యలు, 666 ముద్ర ఇలాంటివన్నీ కూడా వచ్చేస్తాయి. చాలా మంది హతసాక్షులు అయిపోతారు. కొంతమంది నీ మాట మేము వినము, ఇది వాక్యంలో లేదు, నువ్వు దేవుని మాటలు ఒక్కడు కూడా నువ్వు చెప్పట్లేదు, అన్ని అక్రమంగా, అతిక్రమాలుగా, అన్ని కూడా అన్యాయంగా, పరిశుద్ధత లేని పనులు మాతో చేయిస్తున్నాం, మేము చెయ్యము, చచ్చిపోదాం అని చెప్పి కొంతమంది హతసాక్షి అయిపోతారు. ఎందుకంటే రష్యాకి ఇప్పుడే మరి దేవుని స్వార్థ అక్కడ జరగకుండా గవర్నమెంట్ అలా చేస్తుంది. అలాగే ఉత్తర కొరియా, మరి ఇస్రాయేల్ దేశం అంటే దేవుడు ఎక్కడైతే పుట్టాడో అక్కడ కూడా స్వార్థ ప్రకటించబడకూడదని అన్ని కూడా చట్టాలు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకుంది దేవుడి మాటలు వినడానికి దేవుడు ఇచ్చిన ఈ మహాకృపని అది సద్వినియోగం చేసుకుని దేవుడికి ఎన్నో వందనాలు, ఎన్నో స్తుతియాగం అర్పించిన ఆయన రుణము మనం తీర్చుకోలేమని పాడుతున్నాం. అందుకే రాజులు అందుకే మనం రాజుల కోసం ప్రార్థన చేయాలి. నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే మనుషులందరి కోసం ప్రార్థన చేయాలని దేవుడు చెప్తున్నారు. కాబట్టి భారం కలిగి మనము దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. అన్యజనులు అపోస్తలుల గారు 11వ అధ్యాయం 19వ వచనంలో ఉన్నది, భారం కలిగింది
మరి యూదులకే ప్రకటిస్తున్నామని అన్యజనులు మరి తిరిగారు. ఈ న్యూస్ యెరూషలేములో కూడా మరి 12 మంది శిష్యులకు తెలిసినప్పుడు బర్నబాను పంపిస్తే అంతియోకు యెరూషలేము దగ్గరికి ఆయన వచ్చారు. ఆ పౌలు బర్నబా కలిసి ఏ విధంగా సేవ చేశారో అలాగా ఇద్దరుగా మనం ఈ కాలంలో కూడా సేవ చేయాలని మరి అపోస్తల 11 చదివితే మీకు అర్థమవుతుంది. మరి ద్వితీయోపదేశకాండం 18:22 కూడా ప్రవక్త చెప్పిన మాట నెరవేర్పు అనేది మరి అగదు అనే ప్రవక్త చెప్పినప్పుడు నెరవేర్పు అనేది జరిగింది. అక్కడ ద్వితీయోపదేశకాండం 18:22 ప్రవచనం మనం చెప్తాము, అవన్నీ కూడా నెరవేరుతా వస్తున్నాయి. అలాగే అగము గారు ఎంతో మరి దేవుని శక్తితో దేవుని ఆత్మతో ఆ ఆనంద అభిషేక తైలంతో నింపబడి అపరిశుద్ధంగా ఉన్నప్పుడు అగముతో దేవుడు మాట్లాడాడు. అపోస్తలుల 11:28 ఉంది ఆ మాట. కాబట్టి ఆ విధంగా మనం ఆ దేవునిలో ఉన్నప్పుడు దేవుడు రాబోయే సంగతులన్నీ మనం బయలుపరుస్తారు. అలా ప్రార్థన చేయడానికి కూడా దేవుడు మరి కృప చూపించడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఆ కృప మనందరికీ తోడే నడిపించిన కాక ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, అభిషేక్తుడా, నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. అభిషేక తైలం కోసం మాట్లాడారు ప్రభు. అయ్యా మీ తైలం మా మీద ఉంటేనే నాయన మేము నడవగలం. అయ్యా అది నాయన రోజు కూడా మేము చెక్ చేసుకోవాలి. అనుదినము కూడా ఆలయంలో నాయన అయ్యా నీ ఆత్మను పొందుకోవాలి. అపోస్తలుల 2వ లాస్ట్ వచనాల్లో ప్రభు నాయన తప్పక కూడుకోమని చెప్తున్నా ప్రభు. నా తండ్రి నాయన ఏక మనసుతో కూడుకోమని చెప్తున్నా ప్రభు. అయ్యా దేవా నాయన ఎత్తగబడే సంఘంలో మేము ఉండడానికి సహాయం తెచ్చేయండి. వింటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. ప్రతి లోటు పాటలను వాళ్ళ నుంచి తీసివేయండి ప్రభు. యేసునామములో ప్రభు నాయన ఆర్థికమైన శరీర సంబంధమైన నియమం నుండి విడిపించండి. ఆర్థికమైనవి అయ్యా నా తండ్రి మన సంబంధమైనవి నాయన ఎప్పుడైతే ఆలోచిస్తామో అయ్యా తండ్రి నేను భూమిలోకి సంబంధమైనవి మనకు కావాల్సినవన్నీ కూడా మీరు ఇస్తారని చెప్తున్నారు నాయన. అయ్యా మీకు వందనాలు. మొదటి నీతిని రాజ్యాన్ని మేము వెతకడానికి కావలసిన శక్తిని, బలాన్ని, అభిషేకాన్ని మీరు కుమ్మరిస్తున్నందుకు ప్రతి ఒక్కరిని కూడా మీ బలమైన హస్తాల్లో పెడుతూ వాక్యం నూరంతులుగా ఫలింపు దయచేసి ఒక తీర్మానంగా ఎత్తబడే సంఘంలో ఉంటే సాధారణ ప్రభు నా తండ్రి చేతిలో చిక్కకుండా ప్రభా పరిశుద్ధాత్మ దేవునితో అభిషేక తైలముతో మేము అలంకరింపబడి నాయన అనుదినము సాగిలపడి నీకు నమస్కరిస్తూ అయ్యా నా తండ్రి నాయన సువార్తను ప్రకటిస్తూ అనేక బిడ్డలని రాజ్యాన్ని నడిపించే వారిగా మమ్మల్ని దీవించి పంపిస్తున్నందుకు నా తండ్రి ఆటకపోసిన ప్రతి దురాదృష్టని యేసునామములో మీరు లయపరుస్తున్నారు తండ్రి. చిత్తాన్ని నెరవేర్చి ప్రభు నీ రాజ్యాన్ని వారసులుగా ఉండడానికి నీ ప్రణాళిక చొప్పున మమ్మల్ని నడిపించుకున్నందుకు మాకు కలిగిందంతా కూడా నీ బలమైన హస్తాల్లో పెడుతూ మీకే సమర్పించుకుంటూ మా జీవితాలు, మా బిడ్డల్ని, మా సంఘాన్ని ప్రభు నన్ను మా దేశాన్ని ప్రభు మా కుటుంబాల్ని నీ బలమైన హస్తాల్లో పెడుతూ వేసే పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సకల పరిశుద్ధులకు మరి ఎవరైతే విని ప్రభు దానికి ఆయా వాక్యానికి లోబడడానికి తీర్మానం చేసుకున్నారో ప్రతి ఒక్కరికి కూడా నాయన అటువంటి బిడ్డలందరికీ సదాకాలము తోడేంటి నడిపించును కాక. ఆమేన్. God bless you. God bless you, ma'am. Praise God.